హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాటిని మనం సరిగా చూడలేము, గమనించలేము. గమనించండి, చూడండి. ఈ చెట్టు చిన్నప్పుడు దీన్ని చూపించాను కానీ కెమెరా కూడా పట్టలేకపోతుంది. ఎన్ని కొమ్మలు ఎన్ని రెమ్మలు వేసిందంటే అంత బాగా ఉంది. అలాగే దొడ్డంతా ఒక వనంలాగా మూసేసింది చూడండి. అలాగే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. స్టోరీలు వినట్లేదు, మరి వినాలి, వినండి. ఒక రైతు ఉన్నాడంట. వ్యవసాయం చేయటానికి భూమి కావాలని దూర ప్రాంతం వెళ్తాడు. వెళ్ళినప్పుడు భూమి గురించి అక్కడ ఉన్న రైతుని వాకప్ చేస్తాడు. చేస్తే ఇక్కడ భూమి ఉంటేనే ఊరికేనే దొరుకుతుంది, మీరేమీ మూల్యం ఇవ్వక్కర్లేదు. ఈ కనిపించే వైశాల్యంలో నువ్వు ఎంత దూరం పరిగెడతావో అంత దూరం పరిగెత్తి సూర్యాస్తమయానికి ఇక్కడ తిరిగి రావాలి. అప్పటికి నువ్వు చేరుకున్నావు అనుకో, అదంతా నీ భూమి, నువ్వు పండించుకోవచ్చు. తిరిగి రాకపోతే భూమి ఏమీ లభించదు. ఇదే నియమం. ఇది ఎంతో బాగుందని రైతు ఆ పొలం మార్గంలో పరుగు మొదలుపెట్టాడు. దాహం అయింది. నీరు తాగితే సమయం ఊరికే వృధా అయిపోద్దని తాగడం, ఇంకా ఆ సమయంలో కూడా కొంచెం పరిగెట్టవచ్చు, ఇలా ఆలోచిస్తాడనమాట. అప్పుడు మరలా చాలా దూరం పరిగెడతాడు. అప్పుడు ఆకలిస్తుంది. అన్నం తింటే సమయం అయిపోద్దని తినడు. ఒకరోజు తినకపోతే ఏమవుద్దులే, మనం తినవద్దు, కొన్ని భూమి సంపాదించుకుందాం అని పరుగు పెడతాడు. మళ్ళా చివరితో కంట వెళ్ళిపోతాడు. అప్పటికి ఇంకా కొంచెం సూర్యాస్త సమయానికి దగ్గర అవుతుంది టైం. అప్పుడు ఏం చేస్తాడు, ఈ దూరంగా పచ్చగా కనపడుతుంది భూమి. ఈ కొంచెం పరిగెత్తేసి భూమిని వదులుకోకూడదు, కొంచెం పరిగెత్తి అప్పుడు వెనక్కి పరిగెడతాడు. పరిగెత్తి వెనక్కి తిరుగుతాడు. తిరిగి గబా 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 పరిగెడతాడు. తన లక్ష్యానికి చేరుకుంటా కొంచెం దూరంలో సూర్యాస్త సమయం అయిపోతుంది. లక్ష్యం చేరుకునేటప్పటికి పడిపోతాడంటే ఎలా ఉంటుంది, పడిపోతాడు. పడిపోయి ఇంకా లేవడం, ఈ ఆదుర్ద వల్ల దీనివల్ల ప్రాణాన్ని కోల్పోతాడు. ప్రాణాన్ని కోల్పోతే అప్పుడు మనిషికి ఇంకేముంది, భూమి లేదు, ఏమీ లేదు, ఆశ లేదు, మొత్తం ఏదీ లేదు. మనం అదే చేసుకుంటా ఉన్నాం. మనం మానవ నిర్ణయాలు, మానవ మేధస్సు ఇంతవరకు ఆలోచిస్తుంది. ఆలోచించండి. మన శక్తి మీద నమ్మకం పెట్టుకోవాలి. మనకి ఎంత ఉందో అంతా చేసుకోవాలి. ఇలాంటి వాటిని, మ్యాజిక్ విషయాలను నమ్మకూడదు. అవన్నీ మ్యాజిక్లే కానీ నిజం కాదన్న విషయం మనం తెలుసుకోవాలి. మన కృషి ఎంత చేయగలమో, మన శక్తి ఎంతో, మనం ఎంతవరకు తింటామో అంతవరకు మనం సంపాదించుకోవాలి, తినాలి. అంతేగాని దూరాన ఉన్న ఆశని పెంచుకుంటూ అలా ఉండకూడదు, నిరాశ చెందకూడదు.